కలెక్షన్స్ ని బద్దలు కొట్టిన ముఫాసా. మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ మొదటి వారం కలెక్షన్లని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు ఎంతంటే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కించిన ముఫాసా ది లయన్ కింగ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటి వారం 74 కోట్లు వసూలు చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా దీని కలెక్షన్స్ వివరాలు వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇంగ్లీష్లో 26.75 కోట్లు వసూలు చేయగా హిందీ, తెలుగు భాషల్లో 11.2 కోట్లు, 11.3 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ది లయన్ కింగ్ 4 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి ప్రీక్వెల్ గా ముసాఫా ది లయన్ కింగ్ రూపొందించింది. టైటిల్ రోల్ కి అగ్ర కథానాయకుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకు డబ్బింగ్ అందించడంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. మనకు తెలిసిన ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని కావటంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది అని తెలిపారు. మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ లో ముఫాసా పాత్రకు షారూక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రమ్ వాయిస్ ఓవర్ అందించారు. అలాగే ఇందులోని సింబా పాత్రకు షారూక్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ స్వరాన్ని అందించడం విశేషం.